హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న ఈవినింగ్ అయితే మా బావ కిరాణా సామాన్లు తీసుకొచ్చారు. వాటిని అన్నిటిని సర్దుదామని ఇప్పుడు రెడీ చేస్తున్నాను. నేను ఈవినింగే సర్దాల్సింది. కాకపోతే పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం కూడా అప్పుడే. ఇంక వాళ్ళు వచ్చి రాగానే పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ ట్యూషన్కి అయితే దేబెట్టాలి కదా. వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ ఉంటే అవి చేసుకున్నాను. గిన్నెలు తోమేసి ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని వంట అవన్నీ చేసుకున్నప్పటికి మళ్ళీ వాళ్ళు వచ్చే టైం కాస్త అయిపోయింది. వాళ్ళు 8 గంటలకు అయితే వస్తారు. నేను ఇక్కడ 8 గంటలకు బయలుదేరితే వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 8:30 అవుతుంది. వాళ్ళు ఇంకా ట్యూషన్ నుండి తీసుకొచ్చేసిన తర్వాత కొంచెం కొంచెం అన్నం తినిపించేసాను. తినిపించిన తర్వాత కాసేపు ఆడుకొని పడుకుంటారు. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత మేము కూడా తినడం పడుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా నైట్ అయితే సర్దడం అవ్వలేదు. మార్నింగ్ లెగిసి సర్దడానికి ఇంకా మళ్ళీ పిల్లల హడావిడి వాళ్ళని రెడీ చేసి స్కూల్ కి ఇంకా టిఫిన్స్ క్యారేజ్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అందులోని ఈ రోజే కొలైలు కూడా వచ్చాయి. బట్టలు అవన్నీ ఉతికాను. మిషన్ లో వేయవలసినవి మిషన్ లో వేసాను. అలాగే చేత్తో ఉతకవలసినవి చేత్తో అయితే ఉతికేసాను. కొలాయిలు అవన్నీ అయిపోయి నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయినప్పటికైతే 11 అయ్యింది. ఇంక ఇప్పుడైనా సరే సామాన్లు సర్దుదాం, లేదంటే టైలరింగ్ అయినా చేద్దాం అనుకున్నాను. బట్టలు ఉన్నాయి కుట్టడానికి, అవైనా చేద్దాం అనుకుంటే ఆ లోపలేమో రేషన్ బండి అయితే వచ్చింది. ఇంకా కోటా తీసుకోవడానికి అయితే వెళ్ళాము. అదేనండి, కోటా రైస్ తీసుకుంటాం కదా, దాన్ని మేము కోటా అనేసి అంటాం అనమాట. ఇంక తీసుకొని వచ్చేసరికి టైం కాస్త 12:30 ఎంతో అయ్యింది మొత్తం మీద. ఇంక ఉదయాన్నే వంట అవన్నీ చేశానమాట. ఉదయాన్నే దొండకాయ కర్రీ వండాను. అలాగే టమాటా చారు అయితే చేశాను ఈరోజు. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేసి కొంచెం టమాటా కొత్తిమీర చట్నీ చేశాను. కొంచెం బొంబాయి చట్నీ అయితే ఉంది. ఇవన్నీ ఉదయాన్నే చేస్తాను కాబట్టి కొంచెం సేఫ్ అనిపించింది. ఎందుకంటే వెళ్ళొచ్చేసరికి 12:30 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వంట ప్రోగ్రాం పెడదామంటే ఇంకా టైం ఎక్కువ అవుతుంది. అండ్ అలానే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి కొంచెం నీరసం అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ చేసామంటే ఉన్న ఎనర్జీ కాస్త అయిపోతుంది. ఇంకా పొయ్యి మీద బియ్యం పెట్టేసి కొంచెం సామాన్లన్నీ కూడా ఇలా బాటిల్స్ లో అయితే వేసేసుకుంటున్నాను. ఒక పని అయిపోతుందని. ఎలాగా రైస్ ఉడికిందాకా అక్కడే ఉండాలి కాబట్టి ఈ లోపల ఇవి సర్దుకుంటే ఆ పని అవుతుంది, ఈ పని అవుతుంది అనేసి అనుకున్నాను. ఇంకా అనుకోగానే స్టవ్ మీద రైస్ పెట్టేసి ఇలా సామాన్లు అయితే సర్దేస్తున్నాను. నాకు కిరాణా సామాన్లు కావాలన్నా, లేదంటే కాయగూరలు కావాలన్నా, ఏవి కావాలంటే అవి మా బావకి చెప్తే తీసుకొని వచ్చేస్తారు. కాయగూరలు అయితే వారానికి ఒకసారి తీసుకొస్తారు. ఇంక ఈ కిరాణా సామాన్లు అయితే ప్రతి నెల కూడా లిస్ట్ రాసి ఇచ్చేస్తాను. ఏ సామాన్లు ఉన్నాయో ఏం లేవో అవన్నీ చూసుకొని ఒక పేపర్ మీద ఎంత క్వాంటిటీలో కావాలో ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద డీటెయిల్గా రాస్తానన్నమాట. షాప్ వాడికి అది ఇచ్చేస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా నేను అన్నీ చూసుకొని ఒక పేపర్ మీద అయితే రాసేస్తాను. ఒకవేళ ఏమైనా మర్చిపోయినవి ఏమైనా ఉంటే మళ్ళీ నేను అటు సైడ్ ట్యూషన్కి పిల్లలకి దేబెడతాను. అలాంటి టైంలో అయినా తెచ్చుకుంటూ ఉంటాను. కావాల్సినవన్నీ మాత్రం మ్యాక్సిమం గుర్తున్నవన్నీ రాసేస్తాను లిస్టు. అవన్నీ తీసుకొచ్చేస్తారు. ఇంక ఈరోజు ఉదయం నుండి కూడా ఇంట్లో పనులే సరిపోయాయి. టైలరింగ్ చేద్దాం అనుకున్నాను. చాలా బ్లౌజెస్ ఉన్నాయి, ఇంకా కొత్తవి కూడా వచ్చాయి చాలానే. అవన్నీ కుడదాం కదా 1 బై 1 అనుకుంటే ఈ లోపల ఇంట్లో పనులే సరిపోతున్నాయి. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇవన్నీ అయిన తర్వాతే అవి స్టార్ట్ చేసుకోవాలి. ఎంతైనా ఫస్ట్ ఇల్లు, పిల్లలు, ఫ్యామిలీ ఇవి చూసుకున్న తర్వాతే సెకండరీ వర్క్లోకి అయితే వెళ్ళగలం కదా. ఇంక నేను ఈ సామాన్లన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఫస్ట్ సర్దేసుకుంటేనే అప్పుడు ఒక పని అవుతుంది. తర్వాత వర్క్స్ అన్నీ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. లేదంటే ఇంకేం చేసినా సరే ఆ సామాన్లు సర్దలేదు అలానే ఉన్నాయి అనుకుంటూ ఉంటాను. చూడడానికి సింపుల్గానే కనిపిస్తుంది కానీ చేసేటప్పటికి దగ్గర గంట పడుతుంది. ఎందుకంటే ఆ డబ్బాలన్నీ కొంచెం తుడుచుకొని ఈ పొట్లాల్లో ఉన్నవి ఆ డబ్బాల్లో వేసుకొని, ఇంకా ఎక్స్ట్రా ఉన్న కాగితాలు, దారాలు ఇవన్నీ ఏరుకొని డస్ట్బిన్లో వేసుకొని, ఇంకా కిందన ఉన్న చెత్త ఇవన్నీ తుడుచుకున్నప్పటికీ చాలానే టైం పడుతుంది. ఇంక నేను ఈరోజు అయితే కొంచెం సామాన్లే తెప్పించాను. ఎందుకంటే కొంచెం ఉన్నాయనేసి ఎక్కువైతే తెప్పించలేదు. ఇందాక చెప్పాను కదా మీకు కోటాకి వెళ్ళానని. అక్కడైతే ఏకంగా 8 షుగర్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చానమాట. ఇస్తానన్నారు, ఇంకెందుకు వదిలేయడం అనేసి తీసుకున్నాను. అంటే ఫ్రీగా కాదులేండి, ఇస్తానంటే అమౌంట్ ఇచ్చాం దానికి తగ్గట్టుగా. సో షుగర్ అయితే తీసుకొని ఇంకా వాటన్నిటిని ఒక డబ్బాలో పెట్టేశాను. ఎందుకంటే పాడవకుండా ఉంటుంది కదా, ప్యాకెట్స్తోనే ఉంచేశాను. ఈ కోటా షుగర్ ఏంటంటే మెయిన్గా ముద్దగా అయిపోతుంది కొన్ని రోజులు అయిన తర్వాత. అండ్ అలానే షుగర్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కదా నార్మల్ షుగర్ కన్నా. మీకు అలా అనిపిస్తుందా, లేదంటే నాకే అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక నేను డబ్బాల్లో వేస్తాను కదా, ఒక్కొక్క డబ్బా కూడా కిచెన్లో సర్దేస్తున్నాను.
షుగర్ 8 ప్యాకెట్స్ వరకు ఇచ్చారన్నాను కదా! మా ఒక్క కార్డ్ మీదే కాదండి. మా అత్తయ్య కార్డ్ కూడా ఉంది. మొత్తం 2 కార్డుల మీద కలిపి అంత ఇచ్చారు. చేంజ్ లేదనమాట అక్కడ యాక్చువల్‌గా. సో, అందుకని మిగతా చేంజ్‌కి షుగర్ ప్యాకెట్స్ అయితే ఇస్తారు. ఒక్కొక్కసారి మొత్తం ఇంట్లో పనులైనప్పటికే టైం అయిపోతుంది. అలాంటి టైంలో ఇస్తే ఇంక మధ్యాహ్నం వరకు నా పనంతా అయ్యిందనుకోండి, ఆ రోజు ఇంకా టైలరింగ్ చెయ్యను. చేయబుద్ధి కాదు నాకింకప్పుడు. అంటే ఒక 11 వరకు అయితే పర్లేదు. ఇంకా 12, 1 అయిపోయిందంటే ఆ రోజంతా అలా ఉండిపోతాను గానీ ఇంకా చేయబుద్దెయ్యదు. అదేంటో మరి నాకు అర్థం కాదు. నాకు నార్మల్‌గా అయితే 10, 11 కల్లా ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. అయిపోయిందంటే వెంటనే స్టార్ట్ చేసేస్తే పర్లేదు. ఇంక ఈవినింగ్ వరకు అలా చేసుకుంటూ ఉంటాను టైలరింగ్. లేదంటే ఇలా మధ్యలో గానీ ఏమైనా పనులు ఎక్స్‌ట్రా పనులు తగిలితే ఇంకా ఆగిపోతాను ఆ రోజు. అలా అని ఖాళీగా ఉండను. నాకేమైనా వీడియోస్ ఎడిటింగ్ ఉంటే ఆ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకుంటాననమాట. ఇదైనా పని అవుతుంది కదా అనేసి. ఇంకా అప్పుడు స్టార్ట్ చేసినా సరే సగం సగం పనులవుతాయి ఆ టైంకి. అందుకే ఇంకా నాకు చేయబుద్దెయ్యదు. ఇలా వీడియోస్ అవి ఎడిటింగ్ చేసుకుంటే నెక్స్ట్ డేకి పనికొస్తాయి కదా అనేసి ఆలోచిస్తూ ఉంటాను. ఇలా నా టైంని, వర్క్‌ని 2 కూడా మేనేజ్ చేస్తాను. బట్ ఎక్కడ కూడా నేను టైం వేస్ట్ అన్నది చేయను అస్సలు. అవునట్టు ఒకటి చెప్దాం అనుకోని మర్చిపోతున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉన్నాను. సేమ్ యూట్యూబ్‌లో ఎలా అయితే ఉందో మన ఐడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అదే విధంగా ఉంటుంది. myvlogs@lohi అని. ఎవరైనా ఇంతవరకు చెక్ చేయకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. నేనైతే ఇంకా ఒక్కొక్క పొట్లం కూడా ఇప్పి డబ్బాల్లో అయితే వేసుకుంటున్నాను. ఇవి స్టోర్ చేసుకోవడమే. దగ్గర 1 మంత్ వరకు సరిపోతాయి నాకు ఇలా తెచ్చి పెట్టేసుకుంటే. అలా అని మొత్తం ఐటెమ్స్ అన్నీ కూడా ఇలా కిరాణా షాప్ నుండి తెప్పించను. కొన్ని అయితే జియో మార్ట్‌లో ఆర్డర్ పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఆఫర్స్ ఉంటాయి కదా! కొన్ని ఐటెమ్స్ మీద. సో, అలాంటివన్నీ కూడా నేను జియో మార్ట్‌లో అయితే ఆర్డర్ పెడతాను. ఇదైతే ఏకంగా మనం ఆర్డర్ పెట్టామంటే ఒక్క రోజులోనే మన ఇంటికొచ్చేస్తుంది. ఒక ప్రోడక్ట్ అయినా, 2 ప్రోడక్ట్‌లయినా సరే అందులోని ఆఫర్‌లో ఉంటాయి. కాబట్టి కొన్ని అయితే ఇలా ఆర్డర్ పెడుతూ ఉంటాను. ముఖ్యంగా ఇది సమ్మర్ కాబట్టి చాలామంది డ్రింక్స్ అవన్నీ తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా చాలా ఆఫర్‌లో అయితే ఉంటాయి. ఆఫ్ రేట్‌కొస్తాయి మనకి. బయటన ఒక 2 లీటర్ బాటిల్ ₹100 ఉంటే ఇక్కడ మనకి 66 రూపీస్ అలా పడుతుంది. జియో మార్ట్ ఒకవేళ ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోపోయి ఉంటే ఒకసారి చెక్ చేయండి. బావుంటాయి ఆఫర్స్ అవన్నీ కూడా. మనకేమైనా నచ్చి బయటికి వెళ్ళలేనప్పుడు అలాంటి టైంలో ఆర్డర్ పెట్టుకున్నామంటే డైరెక్ట్‌గా మన ఇంటికే వచ్చేస్తాయి. వాటితో పాటు ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉంటాయి. మనకి తక్కువ ప్రైస్ అనిపిస్తే బయట మీద అక్కడ ఆర్డర్ పెట్టుకున్నామంటే డైరెక్ట్‌గా ఇంటికే వచ్చేస్తాయి. నేనైతే ఇందులో ఎక్కువగా సరప్ ప్యాకెట్టు, గోధుమ పిండి, శనగపప్పు ఇలాంటివి కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. అలాగే ఒక్కొక్కసారి డ్రింక్స్ అవన్నీ కూడా ఆర్డర్ పెడుతూ ఉంటాను. అవి బాగా ఆఫర్‌లో వస్తాయి మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో. వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అన్నట్టు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవుతున్నారు కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.